రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు నిన్న శాసనసభలో సుదీర్ఘ ఉపన్యాసం చేశారు. ఐటీ కంపెనీలకు ఎకరం భూమి 99 పైసలకే ఇస్తాం అని ప్రకటన చేశారు. ఈ మాట ఆయన గతంలో విశాఖపట్నంలో కూడా చెప్పారు. ఇస్తే తప్పేంటి, మేము ఇస్తాం, బరాబర్ ఇస్తాం, 99 పైసలకే ఎకరం భూమి ఇస్తాం ఐటీ కంపెనీలకి అని చెప్పారు. దాన్నే అధికారికంగా రాష్ట్ర శాసనసభలో కూడా నిన్న మాట్లాడారు. నేను గతంలో ఆయన మాట్లాడినప్పుడు కూడా నేను ప్రశ్నించాను, 99 పైసలకి అసలు ఏమొస్తుంది, ఎందుకు 99 పైసలకి ఇవ్వాలి? ఒక పరిశ్రమ పెట్టాలంటే వాడు కోటీశ్వరుడు అయి ఉంటాడు కదా, ఖచ్చితంగా కోటీశ్వరుడు అయి ఉంటాడు. కోటీశ్వరుడికి ఎకరం 99 పైసలకి ఇవ్వాల్సిన పనే ఉంది? అంత ఫ్రీగా ఇవ్వాల్సిన పనే ఉంది? ప్రభుత్వ రేటుకే, ప్రభుత్వ మార్కెట్ ధర వద్దు, మార్కెట్ ప్రైవేట్ మార్కెట్లో ధర ఎక్కువ పలుకుతూ ఉండొచ్చు, కానీ ప్రభుత్వానికి ఒక రేటు ఉంటుంది కదా. ప్రతి ప్రాంతంలో భూమి విలువ ఎంత అనేది, ఏ ఊరిలో ఏ భూమి ఎంత విలువ ఉంటుంది అనేది ప్రభుత్వం దగ్గర రికార్డులు ఉంటాయి. ప్రభుత్వమే ధర నిర్దేశిస్తుంది, ఈ ప్రాంతంలో ఈ భూమి ఇంత అని. దానికి డబుల్ ఉండొచ్చు, త్రిబుల్ ఉండొచ్చు బయట మార్కెట్లో. దాని జోలికొద్దు. నువ్వు ప్రభుత్వం ఏదైతే నిర్దేశిస్తుందో ఆ ధరకే అమ్మొచ్చు కదా, ఆ ధరకే పారిశ్రామికవేత్తలకు భూములు అమ్మొచ్చు, ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అప్పులు ఎక్కువైపోయి నిధులు తగ్గిపోయినాయి కదా, సో ఈ భూములు అమ్మితే పారిశ్రామికవేత్తలకు కొంత నిధులు సమకూరే అవకాశం ఉంది కదా. ఎందుకు వదులుకుంటున్నారు ఈ ఛాన్స్? 99 పైసలకే ఎందుకు ఇవ్వాలి? ఓ ఇడ్లీ వస్తుందా, ఓ గారె వస్తుందా, ఓ పునుగు వస్తుందా 99 పైసలకి? ఏమొస్తుంది? చూడడం లేదా? ఎవరు భూముల్ని ఎవరిస్తారు? ప్రజల భూములు కదా అవి. ప్రజల భూముల్ని అంత చౌకగా బడా పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టాల్సిన అవసరం ఏముంది? ఎందుకు? ఇప్పుడు వరకు ఉన్నటువంటి పరిశ్రమలన్నీ కూడా ప్రభుత్వాలు భూములు ఇస్తేనే పెట్టారా? పారిశ్రామికవేత్తలు వాళ్ళకవే వాళ్ళ భూములు కొనుక్కొని పెట్టుబడులు పెట్టి పరిశ్రమలు నిర్మించలేదా ఇప్పటి వరకు? ప్రభుత్వం భూములు ఇస్తేనే పెడుతున్నారా? ఏం మాట్లాడుతున్నారు, ఏం ఆలోచిస్తున్నారు? రాష్ట్రం అభివృద్ధి చెందాలి, ఐటీ కంపెనీలు రావాలి, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు రావాలి, టెక్స్టైల్ కంపెనీలు రావాలి, ఫార్మాస్యూటికల్ కంపెనీలు రావాలి, అన్నీ రావాలి, అందులో అనుమానం లేదు. ఆటోమొబైల్ కంపెనీలు రావాలి, ఇవన్నీ వస్తేనే అభివృద్ధి జరుగుద్ది, అందులో అనుమానం లేదు. కానీ అవి రావడం కోసం రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి భూములు పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టాల్సిన అవసరం ఏముంది? ఎందుకు ఇవ్వాలి వాళ్ళకి? వాళ్ళు కట్టే ఫీజులు, ప్రభుత్వానికి కట్టే ఫీజులు ఏవైతే ఉన్నాయో అవి ఎట్లాగో రాయితీ ఇస్తారు కదా. తర్వాత వాళ్ళకి విద్యుత్తు రాయితీలో ఇస్తారు కదా, వాటర్ సప్లై రాయితీలో ఇస్తారు కదా, రోడ్లు విద్యుత్తు లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ప్రొవైడ్ చేస్తారు కదా. అవి చాలు, ఆ ఇన్సెంటివ్స్ చాలు. ఆ ఇన్సెంటివ్స్ వరకు ఇచ్చేసేసి స్వాగతించండి. అలాగే లైసెన్సులు ఇచ్చేటప్పుడు కానీ, అప్లికేషన్లు చూసుకునేటప్పుడు కానీ అవినీతి లేకుండా చూడండి, వేగవంతంగా చేయండి ఆ పనులు. పారిశ్రామికవేత్తలని 10 సార్లు మీ అధికారులు చుట్టూ తిప్పుకునే పరిస్థితి లేకుండా చూడండి. ఇలా సులభతరం చేయండి. పారిశ్రామికవేత్త అప్లై చేయగానే వెంటనే అనుమతులు మంజూరు చేయండి, మీరు ఫీజులు తగ్గించండి, అవినీతి లేకుండా చూడండి, లంచాలు లేకుండా చూడండి. అంతవరకు చాలు. ఈ భూములు పందారం ఏంటి? 99 పైసలకి అసలు 99 పైసలు ఏంటి? ఏమొస్తుంది 99 పైసలకి? ఏమొస్తుంది అంటే ఆంధ్రప్రదేశ్లో ఎకరం భూమి వస్తుంది అని. చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎక్కడ ఏ రాష్ట్రంలోనూ లేదు ఇలా. ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా 99 పైసలకి ఎకరం భూమి పారిశ్రామికవేత్తలకు కట్టుబెట్టే పరిస్థితి లేదు. ఒక్కొక్క పారిశ్రామికవేత్తకి 5 నుంచి 10 ఎకరాల భూమి అవసరం అవుతుంది. 5 నుంచి 10 ఎకరాల భూమిని ప్రభుత్వ రేట్ ఎంత అయితే ఉందో దానికి డబ్బులు వస్తాయి. 99 పైసలు ఏమిటి? చాలా విచిత్రంగా ఉంది. లోకేష్ మరి ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడు నాకైతే తెలియడం లేదు. కానీ మరి ఈ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా సమర్థిస్తారో లేదో నాకు తెలియదు. కానీ ప్రజల భూముల్ని, ప్రభుత్వ భూముల్ని ఇలా పప్పు బెల్లాల్లాగా 99 పైసల ఎకరాన్ని పారిశ్రామికవేత్తలకు, ఐటీ కంపెనీలకు ఇవ్వడాన్ని ప్రజలైతే అంగీకరించరు, ఆమోదించరు. ప్రజలు ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకిస్తారు. ప్రజలు ఖచ్చితంగా ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు కూడా. రాష్ట్రంలో అనేక చోట్ల ఇప్పటికే మాట్లాడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు మేల్కొని ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటే మంచిదని నా అభిప్రాయం.